వెల్కమ్ బ్యాక్. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మరో 5-10 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి కౌంటింగ్ వివరాలు అందించేందుకు మనకు ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏవై స్వామి, ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోందా? పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఫలితాలు మనకు ఎప్పుడు తెలియొచ్చు అండ్ మనకు ట్రెండ్స్ ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? జోష్నా, మేము సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ సిఎస్ఐ కాలేజ్ కాంపౌండ్లో ఉన్నాము. ఇక్కడ మల్కాజ్గిరి లోక్సభ స్థానంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ల కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఒకవైపు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఒకవైపు నగర వ్యాప్తంగా 2 చోట్ల కౌంటింగ్ జరుగుతుంటే దాంతోపాటు కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇక్కడే కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య ఆనందిత మరణంతో ఇక్కడ బై ఎలక్షన్స్ ఏర్పడింది. ఆ స్థానంలో సంబంధించి బై ఎలక్షన్ సంబంధించి కూడా ఇక్కడ కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే పోస్టల్ బ్యాలెట్ కొనసాగుతుంది, లెక్కింపు కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈవీఎం కౌంటింగ్ కూడా కొనసాగుతుందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ సంబంధించి 2,60,000 ఓట్లకు గాను 2,30,000 పైగా ఓట్లు ఇక్కడ పోలయ్యాయి. దీనికి సంబంధించి 15 మంది అభ్యర్థులు ఎలక్షన్స్ బరిలో నిలిచారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి ఒకవైపు నివేదిత, అదేవిధంగా మరోవైపు బీజేపీ నుంచి ఒకవైపు వంశతిలకు, కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తానికి ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుపొందకపోవడంతో కూడా ఈ స్థానంలో పట్టు నిలుపుకొని ఖచ్చితంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ అయితే తీవ్రంగా కృషి చేసింది. పోయినసారి బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ ని ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అతను బరిలో నిలిపారు. శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంటోన్మెంట్ నుంచి పోటీ చేశారు. వంశతిలకు బీజేపీ నుంచి పోటీ చేస్తే చనిపోయినటువంటి లాస్య నందిత సోదరి లాస్య నివేదిత సాయన్నను ఈసారి బీఆర్ఎస్ పార్టీ బరిలో నిలిపింది. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. గ్రేటర్ పరిధిలో ప్రధానంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయం సాధించారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత చనిపోయిన తర్వాత ఆమె సోదరికి బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్స్ లో అవకాశం కల్పించారు. ఒకే దాదాపుగా 6-7 నెలల వ్యవధిలోనే, సంవత్సరం వ్యవధిలోనే ఆ కుటుంబంలో ఇద్దరు గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న మరణంతో మన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ కూతురు లాస్య నందితకు అవకాశం కల్పించారు. ఆమె కూడా మరణించడంతో బీఆర్ఎస్ పార్టీ ఆమె స్థానంలో ఆమె సోదరి నివేదితకు అవకాశం కల్పించారు. మొత్తానికి దాదాపు ఇక్కడ 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో పూర్తి స్థాయిగా ఎలక్షన్ కౌంటింగ్ 3 గంటల లోపు ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రతి గంటకు దాదాపుగా 4 రౌండ్ల కౌంటింగ్ బయటకు వస్తుందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. మొత్తం 230 పైనటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించి ఇక్కడ దాదాపుగా 1,30,000 పైగా ఓట్లు పోలయ్యాయి. 50% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకవైపు లోక్సభ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ తో పాటు ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ సంబంధించిన విషయం కూడా ఈ రోజే ఇక్కడనే ఆ కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. కంటోన్మెంట్ పరిధిలో ఒకవైపు లోక్సభకు సంబంధించినటువంటి కౌంటింగ్, అదేవిధంగా అసెంబ్లీ కౌంటింగ్ రెండు కూడా సమాంతరంగా ఇక్కడ అధికారులు కౌంటింగ్ సంబంధించిన ఏర్పాటు అయితే చేశారు. దానికి సంబంధించి ఏజెంట్స్ అందరూ కూడా 2 వైపులా కూడా ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి, మరోవైపు లోక్సభ సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ కు సంబంధించి కూడా నగర వ్యాప్తంగా 5 చోట్ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి చూసుకుంటే మనకు ఈసారి బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఒకవైపు మాజీ డిప్యూటీ స్పీకరు సిట్టింగ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ బరిలో దిగారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినటువంటి మాజీ మంత్రి దానం నాగేందర్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఒకవైపు 42 మందికి పైగా అభ్యర్థులు రాష్ట్రంలోనే అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. దేశంలోనే దాదాపు 27 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ కు సంబంధించి కూడా చాలా మంది ఇప్పుడు 3 పార్టీలు కూడా హోరాహోరీగా ఎలక్షన్స్ లో తలపడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ లో గెలిచి సత్తాచారాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకాల నుంచి పనిచేసినటువంటి పద్మారావు గౌడ్ ని ఎలక్షన్స్ లో బరిలో నిలిపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని ఆయనకు టికెట్ ఇచ్చి ఎలక్షన్ బరిలో నిలిపింది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ఈ సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా ఒకటి నాంపల్లి, ఒకవైపు గోషామాల్ తప్పిస్తే మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం సాధించారు. దాదాపు 5 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు. ఒకవైపు ఇటు
సికింద్రాబాద్ లో ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి పద్మారావు గెలిచారు, మరోవైపు ముషీరాబాద్ లో ముఠా గోపాల్ గెలిచారు, అంబర్పేటలో మరోవైపు కాలేరు వెంకటేష్, అదేవిధంగా ఇటు సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇటు మరోవైపు జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్. సిట్టింగ్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందనే ఒక ఆశతో ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిపి పోటీ చేస్తుంది. మొత్తానికి ఎవరికి వారికి 3 పార్టీలు కూడా హోరాహోరీగా పోటీ చేస్తున్నాయి. ఒకవైపు 2 జాతీయ పార్టీలు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మధ్యన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా లోక్సభ ఎలక్షన్స్ లో సత్తా చాటడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు విజయం సాధించినటువంటి చరిత్ర లేదు. ఖచ్చితంగా ఈసారి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఒకవైపు బీజేపీ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేసి ఇక్కడ మేము గెలవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తమ సీనియర్ నాయకుడు ఉన్నటువంటి పద్మారావు గౌడ్ని బరిలో నిలిపింది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా పోటీ చేస్తున్నాయి. 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీల మధ్య బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి కొంత నైరాశ్యం ఉన్నటువంటి క్యాడర్ కు ఈసారి మెరుగైన సీటు సాధించి సత్తా చాటాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరికి వారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ముఖ్యంగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలే మళ్ళీ బరిలో దిగినప్పటికీ మరోవైపు అటు కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించి ఆ సింపతి వర్కౌట్ అవుతుందా లేదా, ఇటువంటి అంచనాల నడుమ ముఖ్యంగా పార్టీల హోప్స్ ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థుల హోప్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం ఒకవైపు ఇప్పటికే ఎగ్జిట్ పోల్ చాలా విషయాల్లో కూడా ఒకవైపు కంటోన్మెంట్ సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక్క అభ్యర్థి కూడా గెలుపొందలేదు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్వీప్ చేసింది. దీనికి సంబంధించి ఈసారి స్థానం దక్కించుకోవాలని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే బలంగా ఉన్నటువంటి శ్రీ గణేష్ ని ఎన్నికల బరిలో నిలిపింది. దానికి సంబంధించి పార్టీ అన్ని రకాల అండదండలు అందించింది. బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం సాయన్న కుటుంబం సెంటిమెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి లాస్య నదితో సోదరి లాస్య నివేదికకు సాయన్నకు అవకాశం కల్పించింది. మొత్తానికైతే ఇది సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశం ఉన్నట్టుగా మనకు కొంత ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం కొంత సమాచారం అందుతుంది. మరోవైపు లోక్సభ పరిస్థితికి వస్తే మాత్రం సికింద్రాబాద్ లో ఒకవైపు బీఆర్ఎస్ కు మరోవైపు బీజేపీకి మధ్యనే ప్రధాన పోరు ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి మరోవైపు కిషన్ రెడ్డి గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది కూడా దానికి ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా అవే తెలియజేస్తున్నాయి. ఒకవైపు మల్కాజ్గిరి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం సికింద్రాబాద్ వైపు పక్క పరిధిలోకి వచ్చినప్పుడు కూడా కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది. ఇక్కడ 2 కూడా సమాంతరంగా ఎలక్షన్స్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ లో బీజేపీ నుంచి ఒకవైపు ఇటెల్ రాజేందర్, మరోవైపు కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి ఎన్నికల ఎలక్షన్స్ బరిలో నిలిచారు. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఇటెల్ రాజేందర్ కే మెరుగైన గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆయనకి ఎక్కువ మెజారిటీ వస్తుందనేది కూడా కొన్ని ఎగ్జిట్ ఫలితాలు సర్వే సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి. జోష్నా. ఓకే, రైట్ ఏవై స్వామి, అది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అదేవిధంగా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్స్ కు సంబంధించి కౌంటింగ్ కు సంబంధించి సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ నుంచి మనకు వివరాలు అందించారు. అక్కడే మల్కాజిగిరికి సంబంధించి కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో మనకు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి వివరాలు తెలుస్తాయి. ఒక 1 hour లో మనకు వీటికి సంబంధించినటువంటి ట్రెండ్స్ అయితే తెలుస్తాయి. నరాలు తెగే ఉత్కంఠకు